ఆస్టియోపోరోసిస్ కంప్లీట్లీ డిఫరెంట్ కండిషన్. ఆస్టియోపోరోసిస్లో బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ జాయింట్ రిలేటెడ్, ఇట్ ఈస్ అ బోన్ రిలేటెడ్ ప్రాబ్లం. బోన్కి ఒక డెన్సిటీ ఉండాలి. సో ఈ బోన్ ఏదో ఉంది దీనిపైన, సో జాయింట్ది నేను కిందది చెప్పాను ఆల్రెడీ, బట్ దానిపైది బోన్, ఈ బోన్ సపోజ్ వీక్ అయిపోతే ఆ బోన్ స్ట్రక్చర్లో డెన్సిటీ తగ్గిపోతే దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాము. యూజువలీ ఇది కూడా ఒక ఏజ్ రిలేటెడ్ కండిషన్ అనమాట. యాజ్ ద ఏజ్ ప్రోగ్రెసెస్ బియాండ్ 60s కొంతమందికి వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ మీరు చూసి ఉంటారు, కొంతమంది ఇలా మొత్తం బెండ్ అయిపోతారు. దట్ ఈస్ ఆల్ సెకండరీ టు ఆస్టియోపోరోసిస్. దీన్ని ట్రీట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్, బట్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనమాట. పుట్టి మనకి జ్వరం వస్తే 2-3 days మనం మందులు వాడి సెట్ అయిపోతుంది, అట్లాంటి కండిషన్స్ ఇవి కాదు. ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ విత్ రెగ్యులర్ ఫాలోఅప్స్. 2 monthsకి మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ డోసేజ్ ఆఫ్ మెడిసిన్, కరెక్ట్ టెస్టింగ్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్, అంటే ఒక స్కాన్ ఉంటుంది, డెక్సా స్కాన్ అంటాం దాన్ని. ఆ BMD/DEXA అని ఒక స్కాన్ చేస్తేనే మనకి ఆ ఆస్టియోపోరోసిస్ డయాగ్నోసిస్ వస్తుంది. దాన్ని బట్టి మనం మెడికేషన్ ఇస్తాము. సో 6 monthsకి అది ఇంప్రూవ్ అవుతుందా లేదా అని చూడాలి. ఎందుకు చేయాలి ఇవన్నీ? వన్ ఈజ్ ఓవరాల్ బాడీ పెయిన్స్ రావచ్చు బికాస్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్. సెకండ్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్, ఫ్రాజిలిటీ ఫ్రాక్చర్స్. ఇమాజిన్ చేయండి, మీరు జస్ట్ ఉట్టి మీరు కింద పడిపోతే, చిన్నప్పుడు మనం చాలా పడతాం బట్ ఫ్రాక్చర్ అవ్వదు. బట్ ఈ కండిషన్లో ఆస్టియోపోరోసిస్లో సింపుల్ ఫాల్స్, జస్ట్ ఇంట్లో కూడా మీరు ట్రిప్ అయ్యి పడిపోతే డైరెక్ట్ ఇక్కడ చేయి మీద పడితే ఇక్కడ డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్ అవుతుంది, కాలు మీద పడితే హిప్ ఫ్రాక్చర్స్ అవుతాయి. సో చాలా డేంజరస్ అనమాట. యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.